దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. రెండు చేతులపై స్తుతించుదాం. మరి రాత్రి మరొక దినాన్ని ఆయన సన్నిధిలో ఉండడానికి దేవుడు సహాయం చేస్తున్నాను. అందరూ కూడా బైబిల్ తెరిచి సామెతల గ్రంథము అందరూ కూడా బైబిల్ తెరిచి సామెతల గ్రంథము ఈ రోజున కొన్ని వాక్యాలు సామెతల గ్రంథం నుంచి నేను చెప్పాలనుకుంటున్నాను. ఏమిటి అంటే అంశము వివేకులు జ్ఞానము కిరీటముగా ధరించుకున్నారు. వివేకం గలవారు జ్ఞానాన్ని ఏం చేస్తారంటే కిరీటంగా ధరించుకుంటారు. అయితే ఆ కిరీటంలో రత్నాలు ఏంటి అనే విషయాలు బాగా మాట్లాడుకుంటాం. కిరీటం ఉంది, బంగారు కిరీటం. ఆ కిరీటంలో ఏం చేస్తారు? కొన్ని రత్నాలు, కొన్ని విషయాలు రకరకాల పొందుతారు కదండి. అయితే దేవుడు తన సంఘాన్ని ప్రేమించి తన ఎందు భయభక్తులు గల వారికి, తన ఎందు విశ్వాసం ఉంచి భూలోకంలో శ్రమలను గురించి కష్టాలను గురించి ఆయన ఎందు నమ్మకంగా బ్రతికి వారి మనసుతో కుటుంబాల్లో ఎవరైతే దేవునితో ఆ రాకడకు భూమి మీద సిద్ధపడతారో పరలోకంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు కిరీటాలు వారికి ఉంచాలని బైబిల్లో చెప్పారు. అయితే దానికి ముందుగా దేవుడు భూమి మీద సంఘానికి అంటే సంఘ విశ్వాసులకి, ఆడవారికి కానీ మగవారికి కానీ పాస్టర్ గారు కానీ పాస్టర్ వారికి కానీ యవన స్త్రీలకు కానీ యవన పురుషులకు కానీ ఇలా చిన్నపిల్లలు కానీ ఎవరైనా సంఘంలో కిరీటాన్ని ధరించుకోవచ్చు. ఆ కిరీటం పేరు వివేకులు. వివేకం గలవారు జ్ఞానము కిరీటంగా ధరించుకుంటారు. అంతట మాత్రమే కాదు, ఆ కిరీటంలో కొన్ని పొదగబడాలి. ఆ కిరీటంలో కొన్ని పొదగబడాలి అంటే కొన్ని రత్నాలు పొదగబడాలి. అంటే అప్పుడు దాన్ని ఏమని పిలుస్తాం? కిరీటంలో రత్నాలు ఉన్నాయక రత్న కిరీటము, రత్నాల కిరీటము మనము పిలుస్తాం. నేను కొత్తగా రక్షించబడిన దినాల్లో ఒక మీటింగ్కి వెళ్ళాను. ఒక పెద్ద దైవజనుడు వాక్యం చెప్తున్నాడు. చాలా ఆత్మీయంగా ఆయన పరిచర్య చేస్తున్నాడు. చేస్తుంటే అప్పుడు ఆయన చెప్పిన వాక్యానికి, ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటి అంటే, అక్కడ పరిచర్య చేస్తూ వాక్యం చెప్తూ ఆయన ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పారు. ఒక చోట
దైవజనుడు ఏం చేస్తున్నాడట? బాప్తీసాలు ఇస్తున్నాడట. అందరూ కూడా బాప్తీసాలు తీసుకుంటున్నారు. బాప్తీసాలు తీసుకుంటుంటే వచ్చిన వారికి అందరికీ బాప్తీసం ఇచ్చి పంపిస్తుంటే తెలియని రీతిగా ఒడ్డున ఒక అతను చూస్తున్నాడు. ఒడ్డున ఒక అతను చూస్తుంటే ఆకాశం నుంచి కిందికి దిగి బాప్తీసం తీసుకున్న వాడికి ఆ కిరీటం నెత్తి మీదకి దిగుతుంటాడు. ఇలా ఒక అతనికి దిగింది. రెండో అతన్ని బాప్తీసం తీసుకుంటున్నాడు. అతను తీసుకుంటుండగా అతని మీద కూడా కిరీటం దిగినట్ట. మూడో ఆయన కూడా బాప్తీసం తీసుకుంటున్నాడట. మూడో ఆయన కూడా ఎంతమంది ఉన్నారు? అందరూ కూడా బాప్తీసం ఇష్టపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాప్తీసం తీసుకుంటూ కిరీటం వచ్చింది. ఇదంతా ఒక అతను దూరాన్ని చూస్తున్నాడట. ఈ వింత చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అయితే ఇదంతా చూస్తున్న ఇతను మనసు ఏమిటంటే యేసు ప్రభు మీద కేంద్రీకరించినట్టు. ఆయన ఎంత గొప్ప వ్యక్తులు, ఆ మహిమకీర్తులు, ఆ దేవుని గురించి ఆ యొక్క జీవకుని బ్రహ్మకీర్తలు వాడు ముందుకుంటున్నారు, వాడు తిరుగులేదు అని ఆశ్చర్యపడి మళ్ళీ బయట చూసేటప్పటికి అందరూ కూడా బాప్తీసం తీసుకున్నారు. ఇంకెవరికి ఒక కిరీటం ఆలోచించకపోయారు. ఒక కిరీటం పైన ఇప్పుడు పాస్టర్ గారు బాప్తీసం ఇస్తూ అంటాడట, మీలో ఇంకెవరైనా బాప్తీసం తీసుకోవాలనుకుంటే యేసుని సొంత రక్షణగా అంగీకరించి వారు మనసుకొని యేసుని వెంబడించి పరలోక రాజ్యంలోనికి రండి, వస్తే వచ్చిన వారికి దేవుడు ఇచ్చే బహుమానం పొందుకోండి అని ప్రకటన చేస్తుంటే ఆ తిరుగుతూ ఉంటుంటే అంటే ఇది దేవుడు బహుమానం ఉంటాడు అని అతను దూరంలో కూడా తగ్గించుకుని వెళ్ళి అయ్యా నాకు కూడా బాప్తీసం ఇవ్వండి అని అడిగాడంట. అడగని అయ్యా మీరు ఎవరంటే నేను ఎవరు తర్వాత చెప్తానండి, నేను ఎప్పుడు వేసుకుంటున్నాను అంటే బయట నుంచి దూరాల నుంచి చూస్తున్నాను, ఇక్కడ మీకు చెప్పిన మాట విన్నాను, బాప్తీసం చూశాను, నాకు కూడా బాప్తీసం ఇవ్వండి అని అన్నాడు. సరే మళ్ళీ నీళ్ళలో ఉన్న ఆయన్ని అక్కడే ఉండి ఇతను రమ్మని చెప్పి స్నేహంతా కలిసి ప్రార్థన చేసి ఆయనకి బాప్తీసం ఇచ్చారు. దేవునికి స్తుతించారు. అయితే బాప్తీసం తీసుకున్న పైన చూస్తున్నాడు, ఆ కిరీటం లేదండి. అంటే ఆ కిరీటం ఆయన అతను పొందుతున్నాడు. అంటే అతను ఆ కిరీటాలు ఎవరికి కనపడదు, కానీ అతను కనపడేది ఆఖరి కిరీటం ఇతనికి తగ్గింది అనమాట. దేవుని స్తోత్రం. అప్పుడు చర్చిలోకి వెళ్ళిన తర్వాత అసలు బాప్తీసం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇదండి బాప్తీసం ఇస్తున్నప్పుడు వింతను చూశాను, ఒక విదూరాన్ని చూశాను, ఒక గొప్ప అద్భుతాన్ని చూశాను, అది మీ యేసయ్య చేసిన అద్భుతం అని ఆ బాప్తీసాలు తీసుకున్న వాళ్ళకి కిరీటాలు ఎత్తుంటే లాస్ట్లో కిరీటం ఉండిపోయింది. సేవకుని యొక్క పిలుపు నుండి వచ్చి ఆ కిరీటాన్ని నేను కూడా పొందుకున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలుగా అయితే భూమి కూడా దేవుడు తన సంఘానికి వివేచన జ్ఞానం అని కిరీటం ఆయన ఇచ్చేవాడు. అయితే ఆ కిరీటంలో సంఘంలో అంటే విశ్వాసం జ్ఞానాన్ని పొందుకున్నాము, వివేకాన్ని పొందుతున్నాను అంటే నేను కిరీటాన్ని పొందుకున్నాను. అయితే ఆ కిరీటంలో
పొట్టి కిరీటంగా ఉండడం కాదు, కానీ ఆ కిరీటంలో కొన్ని రత్నాలు ఉండాలి, మాణిక్యాలు ఉండాలి, వజ్రాలు ఉండాలి, ఇంకా రకరకాలైనటువంటి అమూల్యమైన రత్నాలు వదలబడి కిరీటంగా నీ మీద ధరించబడాలి. మనం బైబిల్లో మాట చెప్పింది సాముద్రికము జరగదు. 14వ అధ్యాయం తెలిసి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. 14వ అధ్యాయం 18వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. జ్ఞానము లేని వానికి మూర్ఖతయే స్వాస్థ్యం, జ్ఞానము లేని వానికి మూర్ఖత్వమే స్వాస్థ్యము. వివేకులు జ్ఞానమును కిరీటంగా ధరించుకుంటారు. కదా, ఇది మన అంశానికి మూల వాక్యం. వివేకులు జ్ఞానము గల వారు కిరీటాన్ని ధరిస్తారు. ఇక్కడ ఇది మూలవాక్యం. నేను ఈ సందర్భాన్ని కొన్ని రోజులు చెప్తాను. ఈ కిరీటంలో ఉండే రత్నాలు ఏంటో కూడా చెప్తాను. ఈ కిరీటంలో ఉన్నటువంటి రత్నాలు సంఘం అనేటువంటి వ్యక్తులు వాటిని సంపాదించుకుని నువ్వు పొందబోతున్న కిరీటంలో వాటిని ఏం చేసుకోవాలి? ఉంచుకోవాలి. ఒకసారి యేసన్నయ్య గారు ఒక సాక్షి చెప్పారు. వారి ఇంట్లోని ఆరోగ్యం బాగోలేదు. ఒక ఆయనతో మాట్లాడుతూ ఇంటర్వ్యూ ఇస్తున్నాను. మాట్లాడుతూ ఉంటాడు, మా సేవా జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యాలు దేవుడు నాకు సహాయం చేశాడు. నేను ఎంతో గొప్ప పరిచర్య చేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఇదంతా దేవుని వల్ల మాత్రమే చేశాను. దేవుడు నాకు కిరీటం ఇచ్చాడు. ఆ కిరీటాన్ని తన కళ్ళు ఆయన చూపించాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, నేను చేసిన సేవకు, నేను చేసిన పరిచర్యకు, దేవుని కొరకు నేను బ్రతికిన బ్రతికి దేవుడు నాకు ఒక కిరీటాన్ని బహుమతిగా ఉంచినట్లుగా ఆయన చేశాడట. కళలో కిరీటాన్ని చూచాడట. జాగ్రత్తగా ఆ కళలో ఉన్నట్టు కిరీటాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాడట. అప్పుడు ఆ కళ్ళు అడుగుతున్నాడట ఒక వ్యక్తిని, అయ్యా ఈ కిరీటం ఎవరిది అంటే, నీదే ఆ కిరీటం. ఏసన్నా ఈ కిరీటం నీదే. సరే కానీ ఇంత గొప్ప కిరీటాన్ని నాకు ఇస్తున్నా, ఈ కిరీటంలో ఉన్నట్టు కొన్ని రత్నాలు కనపడుతున్నాయి, ఇవేంటి అని అడిగాడు. ఏంటి? అన్ని రకాలైన రత్నాలు, పగడాలు, ఉచితలు, అంటే కిరీటం నిండా ఉన్నాయండి. చాలా కొన్ని వేలుగా ఉన్నాయంట. ప్రభా ఇవన్నీ ఏంటి అంటే నేను చూడడం బాగుందంట. ఏసన్నా ఈ కిరీటం నీదేనయ్యా, ఈ కిరీటంలో
ఉన్న రత్నాలన్నీ ఏవో తెలుసా? నువ్వు కష్టపడి సంపాదించిన ఆత్మలు. రైతులు చెప్పండి. నువ్వు కష్టపడి ప్రార్థనగా పగలనగా కష్టపడి అనగా సువార్త చేసి పాపంలోను, శాపంలోను, అక్రమంలోను, అన్యాయంలోను, అవినీతిలోను లోకంలో జీవించే వారందరినీ కూడా ఎక్కడ నడిపించాలంటే పరలోకంలోనికి, అనగా నీతిలోనికి, పరిశుద్ధలోకి నడిపించాలి కనుక అవి రక్షించబడిన ఆత్మలు. ఆ ఆత్మలన్నీ కూడా ఇదిగో ఈ కిరీటంలో ఉంది, ఇది సొంతం అని చెప్పాడయ్యా. అని చెప్పండి. నేను ఆమె చెప్తుంటే నాకు నిజంగా ఏమనిపించిందంటే అనుకుంటాను వాళ్ళకి ఆయన ఉందని చూసినట్టు దేవుడు చూపించాడు. ఆయన చేసిన పరిచర్యలో ప్రతిభలు ఆత్మను సంపాదన ఆనందం కాదు కదా. ఆయనే చూసిన ఆయన సంపాదించిన ఆయనే ఆనందపడితే చెప్తుంటే నాకెంత ఆనందం లేకుంటే తెలియదు. ఆలోచించింది. ఈ రోజున మనం ఈ అంశాన్ని కొద్దిగా చెప్పుకుంటాం. ఏంటి అంశం? వివేకులు జ్ఞానము కిరీటంగా ధరించుకుంటారు. నువ్వు ఎంత ఖరీదైన బట్టలు ధరించుకున్నావో దేవుడు. నీ గుంటె ఎంత ఖరీదైనది బంగారాన్ని ధరించావో ఆయన. దేవుడు సంఘానికి ఒక వివేచన, ఆ వివేచనతో పాటు జ్ఞానం ఇచ్చాడు. ఈ రెండింటిని ఉపయోగించి నీవు ఏం చేయాలంటే ధరించుకోవాలట. ఎలా ధరించుకోవాలి? ఒక కిరీటంగా అన్నింటినీ ధరించుకోవాలట. సరే, కిరీటంగా ఎలా ధరించుకున్నావు అంటే ఆయన చూడండి, మీకు అర్థమవుతుంది. వివేకం, జ్ఞానం. వివేకం, జ్ఞానం ఈ రెండు ఎవరికి ఉండాలి? సంఘానికి ఉండాలి, సంఘ విశ్వాసం ఉండాలి. వివేకము, జ్ఞానం. ఏమండి, నేను చాలా జ్ఞానం ఉంటుందండి, నేను చాలా జ్ఞానం కలిగిపోండి, ఏమండి చాలా జ్ఞానంగా మాట్లాడతాడండి, చాలా జ్ఞానంగా ప్రవర్తిస్తాడండి, ఏమండి చాలా జ్ఞానంగా సంపాదిస్తాడండి, చాలా జ్ఞానంగా ఉంటాడండి, ఆవిడ చాలా జ్ఞానంగా ఉంటాడండి కదా. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆలోచించి జ్ఞానం కలిగేది ఒక వ్యక్తి శక్తిలో ఉన్నాడంటే అతని జ్ఞానం ఒకటే కాదు, వివేకం కూడా సంపాదించాలి. ఎందుకు జ్ఞానం నుంచి సంపాదన జరుగుతుంది? ఆ జ్ఞానాన్ని వృధాగా పాటు చేస్తాం. ఏమండి, ఆ తెలివితేటలను ఆ జ్ఞానాన్ని వృధాగా పాటు చేస్తాము. అన్యాయాన్ని ఉపయోగిస్తున్నామో తెలియదు, అక్రమానికి ఉపయోగిస్తున్నామో తెలియదు, అజ్ఞానం మంచికి ఉపయోగిస్తున్నామో తెలియదు. అనగా కొంతమందికి ఉపయోగకరంగా ఉందో లేదో, కొంతమందికి కీడుగా ఉందేమో అజ్ఞానం, కొంతమందికి అపకారంగా ఉందేమో అజ్ఞానం, కొంతమందికి మంచిగా ఉందేమో జ్ఞానం. అది నీకు తెలియదు. అది తెలియాలంటే ఏం కావాలి? వివేకం కావాలి. అది మంచిదా చెడ్డదా, చేస్తుంది మంచిదా చెడ్డదా, ఎందుకొరకు చేస్తున్నాను, దేని కొరకు చేస్తున్నాను, ఎవరికైనా నష్టం కలుగుతుందా, ఎవరికైనా ఆశీర్వాదం కలుగుతుందా, దీనివల్ల అనేది సంఘం ఏం చేయాలో తెలుసంటే ఏముంది కదా, వివేకమును సంపాదించాలి. ఈ రెండింటిని జోడి అయిందనుకోండి, వివేకము జ్ఞానం తోడైందనుకోండి, జ్ఞానంతో సంపాదించిన ప్రతిదీ కూడా
ఒక్కరికి కూడా చెక్కు చెదరకుండా నిలబడుతుంది. ఎందుకని? వివేకం. జ్ఞానంతో సంపాదించావు చాలా కష్టపడి, కానీ అనవసరంగా దాగుడికి, అనవసరంగా చూడడానికి, అనవసరంగా పేకానికి, అనవసరంగా కోల్పొందానికి, అనవసరంగా స్త్రీలకు, అనవసరంగా ఎడవకు, అనవసరంగా బయట ఎక్కడాగా చేయదు, అనవసరంగా ఈ చేయదు. జ్ఞానం కలిగి చాలా కష్టపడ్డాను నిజమే. నేను కాబట్టి సంపాదించాను. ఎలా సంపాదించానైనా? జ్ఞానం. కానీ జ్ఞానంతో సంపాదించాను, కానీ శివరాత్రి దాన్ని చేసామంటే వృధా చేసావు. కానీ ఏంటంటే దాంతో పాటు ఇప్పుడు సంపాదించుకోవాల్సింది వివేచన. ఆ వివేచన అనేది లేకపోవడం వలన అవి సరళాసిద్ధం చేసేసుకున్నాం. గుర్తు అపకారానికి నష్టానికి ఉపయోగించాం. మంచికి ఉపయోగిస్తున్నాను అనుకున్నాం, మంచికి దాన్ని తీసుకెళ్తాను అనుకున్నాం. నీకు తెలియకుండానే ఆ వివేచన లేకుండా నువ్వేం చేసినట్టు వాటిని పాడు చేశావు. అందరూ స్తోత్రం చెప్పండి. కనుక ఇప్పుడు ఆ వివేకము, ఆ జ్ఞానాన్ని సంఘంలో ప్రతి ఒక్కరూ ఒక కిరీటంగా ధరించారు. ఓకేనా? చెప్పండి అందరూ. అమ్మ చెప్పండి. ఒక వివేకము, ఒక జ్ఞానాన్ని రెండింటికి కలిపి ఒక కిరీటంగా ధరించుకున్నాం ఎత్తి మీద. కానీ ఆ కిరీటంలో, ఆ జ్ఞానం అనే కిరీటంలో, ఆ యొక్క వివేకం అనే కిరీటంలో అనగా రత్నాలు ఉన్నాయా? అప్పుడు దాన్ని ఏమంటారండి? రత్నాల కిరీటం అంటారు. ఆ రత్నాలు ఈ రోజు మనం చెప్పుకుంటాం. మొదటి రత్నం సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల 3వ అధ్యాయం జాగ్రత్తగా చూడండి. నేను చదువుతున్నాను. 5వ వచనాన్ని రాసుకున్నందుకు 5వ వచనం చదువుతున్నాను. జ్ఞానము గలవాడు విని, విన్నారా? జ్ఞానము గలవాడు విని. జ్ఞానం గలవాడు ఏంటంటాడు? చెప్పండి సమాధానం. చెప్పండి సమాధానం. జ్ఞానం గలవాడు విని అంటే వింటాడు కదా. వివేకం గలవాడు ఆలోచించి అన్నాడు. జ్ఞానం గలవాడేమో విని, వివేకం గలవాడేమో ఆలోచించి అన్నాడు. ఇక్కడ మొత్తం వాక్యం చదువుతాడు. జ్ఞానం గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకుంటాడు. పాండిత్యం, అదే పాండిత్యం అంటే తెలిసేందుకు విద్య, మంచి బోధన, విద్వాంసులు వృద్ధి చేసుకుంటాడు. అలాంటి వాడి దగ్గర, అలాంటి వృద్ధి చేసుకున్న వాడి దగ్గర మనం మాట్లాడడానికి, మనం ఒక మాట మాట్లాడితే తిరుగుతాడు. ఏం మాట మాట్లాడతాడు? చాలా సమాధానాలు తెలివిగా మాట్లాడతాడు. అయితే జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకుని, వివేకము గలవాడు ఆలోచించి నీతి సూత్రములు సంపాదించుకుంటాడు. ఒకసారి గట్టిగా సూత్రం చెప్పుకోవాలి. అవును, ఏం సంపాదించుకుంటాడు? నీతి సూత్రాలు. చెడ్డ సూత్రాలు కాదు. కొంతమంది చెడ్డ సూత్రాలు నేర్చుకుంటారు. అది చెడిపోతానికి, కొంతమంది చెడపడతానికి. అండి, ఎదురు చెప్పే ఆలోచన, ఎదురుంటే చెప్పే అని వాళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చెడ్డ సూత్రాలు చెప్తారండి. ఇరుకు ఇది పెట్టి, బంగారు పుట్టలు ఏరెట్టు, ఇలాంటి సూత్రాలన్నీ కూడా చెప్తారు. అది కాదు. ఇది
నీతి కలిగిన సూత్రాలు. వివేకం కలిగిన వాడు ఏం చెప్తారంటే, ఈ జీవితం బాగోవాలి అంటే, ఈ జీవితం అభివృద్ధిలోకి రావాలి అంటే, నీ జీవితం ఆత్మీయంగా ఉండాలంటే, నీ నీతి అభివృద్ధిలోకి రావాలి అంటే, నీవు అనగా చాలా అనబడింది ఆ మెదడులో ఆ తలలో నీకు ఉండాలంటే నీతి సూత్రాలు ఉండాలి. ఇదిగో పాండిత్యం ఉండాలి. పాండిత్యం అంటే దైవోక్తులు. పాండిత్యం అంటే ఏంటి? అనగా అనగా దేవుని వాక్యం యొక్క దేవోక్తులు. అనేక మంది రాసిన వారి యొక్క పుస్తకాలు, అనేక మంది వారు రచించిన చరిత్రలు, అనేక మంది రచించినటువంటి వారి యొక్క జీవిత చరిత్రలు, అవన్నీ కూడా ఏమిటంటే పాండిత్యం. ఆ పాండిత్యం నేర్చుకున్న వాడి జీవితం ఎలా ఉంటుందంటే పటిష్టంగా ఉంటారు. అతను అభివృద్ధిలోకి వస్తాడు. ఎక్కడికి వెళ్ళినా రాణిస్తాడే తప్ప ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళే అవకాశం ఉండదు. అయితే నీ యొక్క కిరీటంలో వివేకము, జ్ఞానం అనే కిరీటంలో ఈ రత్నం ఉందా? ఈ రత్నం పేరు జ్ఞానము గల జ్ఞానము గల వాడిని పాండిత్యం వృద్ధి చేసుకునేటువంటి రత్నం. అందరూ స్తోత్రం చెప్పండి. ఈ కిరీటంలో సంఘంలో ఉన్న వాళ్ళు ఏమని పాండిత్యం నేర్చుకోరండి. వాక్యం చెప్తుండగానే ఏం చేస్తారు? ఒకటి పోనట్టు వెళ్తారు, ఒకటి తలకాయ మీద చేసి పోకుంటూ వెళ్తారు. కొందరేమో ఆడెక్క లెక్క చూసుకుని బయటకు మాట్లాడటం ఎవరు ఉన్నారు అని వెళ్తారు. ఆడెక్క ఏం మాట్లాడతారని వెళ్తారు. ఎందుకు వీళ్ళు ఇక్కడ పాండిత్యం చెప్పబడుతుంది, వేసే బోధన పడుతుంది. అరే అది యేసుప్రభువా, యేసుప్రభువా, నేను ఇంట్లో చాలా కష్టపడుతున్నాను, ఇంట్లో చాలా పనులతో ఉన్నాను. నా సహోదరిని మరి నీ దగ్గర పెట్టుకున్నామంటే ఆమె కూర్చోబడుతున్నాడు తెలుసా? మరియా ఉత్తమైనది సంపాదించుకుంటుంది. దేవుని స్తోత్రం. ఏంటి ఉత్తమైనది? పాండిత్యం. ఏంటి ఉత్తమైనది? ఈ నేర్చుకున్న ఇక్కడ వాక్యం జరుగుతుంది, ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడే కాదు, ఏ మీటింగ్లో కూడా అంతే, ఏ సభలో ప్రజాసభలో ఇక్కడ వాక్యం జరుగుతుంటే పక్క వాళ్ళతో మాట్లాడతారు. పాండిత్యం వాళ్ళకి ఎలా వస్తుంది? ఇక్కడ వాక్యం జరుగుతుంటుంది మీటింగ్లో, అనేక కొడుకునేవాడు కొడుకుంటారు మీటింగ్లో. పాండిత్యం ఏమి వస్తుందండి? వాళ్ళ యొక్క మధ్యలోకి, వాళ్ళ మెదడులోకి, వాళ్ళ వృత్తంలోకి. ఇలాగా పాండిత్యం నేర్చుకునే వాడు చాలా జాగ్రత్తగా మెరుగుగా ఆ పాండిత్యం చెప్పినప్పుడు, యేసు బోధిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ బోధిస్తున్నప్పుడు, బోధనకు బోధిస్తున్నప్పుడు ఆ పాండిత్యాన్ని ఏం చేసుకోవాలంటే తెలుసా? అనగా ఈ జ్ఞానం అనేటువంటి లేక నీ వివేకం అనేటువంటి కిరీటంలో వాటి ఉంచుకోవాలి. ఆ కిరీటంలో నుండి ఆ యొక్క పాండిత్యాన్ని అనే రత్నాన్ని ఎవరు కూడా ముట్టుకోవడానికి కూడా లేదు. చాలా గొప్పదానిగా కనపడతారు. విద్యుత్తున్నారు కిరీటంలో నిన్ను చూసి మురిసిపోతూ ఉంటారు. ఎంత గొప్ప పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరన్నారు? యేసు చిన్న బాలుడైనప్పుడు ఆయన ఆ తల్లిదండ్రులు పిలిచి యేసుని ముందుకు పోయినప్పుడు వెతుకుంటూ మళ్ళీ వచ్చారు తెలుసండి. అప్పుడు శాస్త్రులతోనూ పరిశీలితోనూ ఇతడికి ఈ జ్ఞానము, ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది అని గడ్డం మెరిసిపోయిన, మీసాలు మెరిసిపోయిన, అనగా తలం మెరిసిపోయిన ఆ గొప్ప గొప్ప జ్ఞానం కలిగినటువంటి పాండిత్యం కలిగిన వాళ్ళే
వార్లా పుట్టింది నా యేసయ్య. అంటే అలాంటి పాండిత్యం ఎక్కడ ఉండాలంటే నీ తల మీద ఉండాలి. ఇంతకంటే గొప్ప ఆస్తి ఏముందని ఇంత గొప్ప ఆస్తికి పాండిత్యం కలిగి ఉంది. పాండిత్యం కలిగిన వాడి రోజులు ఎక్కడైనా రాణిస్తారు. అందుకే కీర్తన గారు అన్నాడు రచనించి సామెతలు రాసిన సురంలో అంటున్నాడు కదా, 1వ అధ్యాయం 5వ వచనంలో జ్ఞానం గలవాడు వినాలి ముందుగా, అప్పుడు ఏం నేర్చుకుంటాడు, పాండిత్యం గుర్తు చేసుకుంటాడు. మార్చలేదు అన్న వాడికి ఏమి వినిపించాలి? వాక్యం వినిపించాలి, దేవుని మాట వినిపించాలి. అప్పుడు వాడు ఏంటంటే ఆ పాండిత్యం విని తన మార్పులు తీసుకుంటాడు, అనగా దేవుని ఎదుట మార్చుకుంటాడు, మార్చబడతాడు. ఇవే విధంగా వాడు ఏం చేస్తాడు? ఇవన్నీ కూడా మా అమ్మ చెప్పేది నీతి సూత్రాలు, మాస్టర్ గారు చెప్పేది నీతి సూత్రాలు, వాక్యం చెప్పేది నీతి సూత్రాలు మార్చబడతాడు. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ వినాలి, ఎక్కడ నేర్చుకోవాలి అంటే సంఘంలో. అందరూ చూస్తుంది. 2వ మాటకు వెళ్ళిపోతుంది. శాంతి గ్రంథం 31వ అధ్యాయం. శాంతి గ్రంథము 31వ అధ్యాయం నేను చదువుతున్నాను. 26వ వచనం మీరు రాసుకుంది. జ్ఞానము కలిగి తన నోరు తెరిచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఇలాగా ఇది కిరీటంలో మరొక రకం ఉంది. ఈ నెత్తి మీద జ్ఞానము వేసిన ఉందనుకోండి, వాక్యమని పాండిత్యం నేర్చుకుంటాం. నేర్చుకున్న వాడు నోరు చూసుకుంటావా? నోరు తెచ్చి ఏం చేస్తాం? నోరు తెచ్చి ఏం చేస్తాం? కృపగల ఉపదేశం ఏం చేస్తాం? అదే వాక్యం. కృప అంటే వాక్యం, దేవుడి గురించి. కృపగల ఉపదేశం ఎక్కడుంది? నీ కిరీటంలో ఉంది, నీ దగ్గర ఉంది. అర్థమవుతుందని చెప్పింది. చాలా జ్ఞానయుక్తమైన విషయాలు కనుక శాంతి గ్రంథంలో ముఖ్యంగా వస్తువులు రాయబడిన మాట 26వ వస్తువు. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తారు? నోరు తెరుతారు. దేనికి? తిట్టినంత కావాలి. నాకు జ్ఞానం ఉంది అని చెప్పేసి ఇష్టసారం తింటారు కాదు. మంచి విషయాలు మాట్లాడడానికి, మంచి విషయాలు చెప్పడానికి, మంచి విషయాలు చెప్పి దేవుడి దగ్గర నడిపించడానికి, మంచి విషయాలు దేవుల్లో అనగా మనం కలిగింది మనం కలుగుతామని చెప్పడానికి నోరు తెలుస్తాం. అంతేమాత్రం కాకుండా ఇంకేం చేస్తాం? నీకు సహోదరుడా, సహోదరి, కృపగల అంటే దేవుని వాక్యమే కృపగల ఉపదేశం. బైబిల్లో ఉన్నట్టు ఉపదేశం ఏం చేస్తాం? బైబిల్లో ఉన్న ఉపదేశం ఏం చేస్తాం? అనేక మందికి ఏం చేస్తావు? పరిచయం చేస్తావు. రండి, నా యేసు బాగు చేసేవాడు, నా యేసు ఆరోగ్యం ఇచ్చేవాడు, నా యేసు పరలోకం ఇచ్చేవాడు, నా యేసు మానసు ఇచ్చేవాడు, నా యేసు ఆయన రక్తం చేతిని కడిగేవాడు, ఈ పాపాలు క్షమించేవాడు, శాపం నుంచి విడుదల కలిగించేవాడు, పరలోకాన్ని నడిపించేవాడు. ఈ కృప గల ఉపదేశాన్ని నీ ద్వారా, నీ కిరీటంలో అంటే నీ తనలో పెట్టి ఆయన ఏం చేయాలనుకున్నాడు? అందించాలనుకుంటున్నాడు లోకానికి.
ఆ సహోదరులారా, ఈ కృపగలని మాటలు రత్నాలను ఈ తలలో పెట్టుకుంటలేదు, ఈ మధ్యలో ఉంచుకోవట్లేదు. 10 మందికి స్వార్థ ఉపదేశాన్ని చేయడానికి మానేసి వ్యర్థమైన ఉపదేశాలు వినడానికి చెప్పడానికి తయారవుతున్నారు ఈ రోజున. ఎంతమందిని వ్యర్థమైన ఉపదేశాలు పక్కన కూర్చుని పక్కవాళ్ళు వాక్యం అనుకోకుండా 29వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. జ్ఞానము ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపరచును. చాలు. 3వ మాట ఏంటి? తండ్రిని సంతోషపెడతాడట. ఏం సంపాదించుకున్నవాడు? మరొక రత్నం. ఆ కిరీటంలో వివేకము జ్ఞానం కలిగి ఒక కిరీటాన్ని సంపాదించుకున్నావు, ధరించుకున్నావు. అందులో ఏముండాలో తెలుసా? తండ్రిని సంతోషపరిచే రత్నం ఉండాలి. నువ్వు పాడినా దేవుడు సంతోషపడాలి. తండ్రి నువ్వు ఆరాధించినా తండ్రి సంతోషించాలి. నువ్వు మాట్లాడినా తండ్రి సంతోషించాలి. నువ్వు మాట్లాడితే కొంతమందికి చాలా బాధగా ఉంటారు, కానీ తండ్రి సంతోషించడు. ఆ యేసయ్య సంతోషించడు. నా సహోదరి, నా సహోదరుల, ఈ తండ్రి సంతోషించాలంటే జ్ఞానం సంపాదించుకోవాలి. జ్ఞానం ఉంటే సంతోషం కలిగిన మాటలు మాట్లాడతాం, ఉత్సాహం కలిగిన మాటలు మాట్లాడతాం, దేవునికి ఇష్టమైన మాటలు మాట్లాడతాం. అప్పుడు తండ్రి సంతోషిస్తాడు, విన్నవారు కూడా సంతోషిస్తారు, సంఘం సంతోషిస్తుంది, అలాగే మీ ఇంటి వారు కూడా సంతోషిస్తారు. అది కొడుకైనా అది కూతురైనా తన సొంత తండ్రి విషయంలో కూడా, దేవుడి విషయంలోనే కాకుండా తండ్రి విషయంలో కూడా, తల్లి విషయంలో కూడా జ్ఞానంగా ఉంటే ఆ జ్ఞానాన్ని బట్టి ఆ తండ్రి ఆ తల్లి సంతోషపడతారు. అంతకంటే పరమ తండ్రిని వేసే సంతోషంగా ఉంటాడు. మరి ఈ యొక్క రత్నాన్ని సంపాదించుకున్నావా లేదా? మరొక మాట తొందరగా చెప్పి నిర్మిస్తా. సామెతల గ్రంథం 27వ సంవత్సరం సారాంటే సామెతల గ్రంథం 27 అధ్యాయానికి 3వ సామెతల గ్రంథం ఒకసారి తీస్తారా? సామెతలు 3 11వ వచనాన్ని చదువుతున్నాను. జ్ఞానం సంపాదించేవాడు ధన్యుడు, వివేకం గలవాడు ధన్యుడు. ఇస్తున్నారా? 4వ విషయంలోకి వస్తున్నాం. ఇది 4వ రత్నం అనుకుంటుంది. ఈ రత్నం సంపాదించిన వాడు ధన్యుడు. అంటే జ్ఞానం సంపాదించిన వాడు. వివేచన సంపాదించిన వాడు ధన్యుడు. ఈ రెండు ఉంటే నేను చాలా ధన్యుడు. ధన్యుడు అంటే మాట అర్థం ఏంటంటే ఆశీర్వాదం కలిగిన వాడు అర్థం. ధన్యుడు కదండి, ఒక పాట కదా, ధన్యము ఎంతో ధన్యము
వివేచన కలిగిన జీవితం, ఏసయ్య కలిగిన జీవితం, జ్ఞానం కలిగిన జీవితం. కనుక నాలుగవదిగా ఈ జీవితంలో మనగా జ్ఞానం సంపాదించుకోవాలి. ఐదో మాట చదువుతున్నాం. 28వ సామెతలు 28వ సామెతలు తీసేదా 28 సామెతలు 26 నుండి తన మనసు నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు, తన జ్ఞానము వర్తించువాడు. చూడండి, అలా చదువుతున్నాను. తన మనసును నమ్ముకున్నవాడు అర్థమవుతుందండి. మనకు తెలుసు, ఒక్కొక్కళ్ళు వాళ్ళ మనసు నమ్ముకుని ప్రవర్తిస్తారు. అప్పుడే ప్రేమిస్తారు, అప్పుడే తీసి ఉంటారు. వాళ్ళకి అవసరమైనప్పుడు మనగా దగ్గర చేర్చుకుంటారు. ఈ విషయాలన్నీ తెలుసుకుంటారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్నాక ఈ తర్వాత ఏదైనా చిన్న పొరపడితే వాళ్ళు ఏం చేస్తారు, నీకు దూరం పెడతారు. నువ్వు ఎక్కడ దాకా అన్నట్టుగా ఉంటారు. వీళ్ళు ఎవరంటే వారు ఇక్కడ చెప్పినట్టుగా, ఈ వాక్యం చెప్పినట్టుగా ఏం చేస్తారంటే తన మనసును వాళ్ళు తన మనసును నమ్ముకున్నారు తప్ప దేవుని నమ్ముకున్నాడు కాదు వాళ్ళు. అయితే కిందంటాడు, జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకును. ఐదో మాట ఏంటంటే జ్ఞానం అనే రత్నం నీకున్నందుకు తప్పించుకుంటావు. ఏం చేస్తాం? తప్పించుకుంటావు. ఈ రాత్రి నువ్వు పాపంలో ఉన్నావా? తప్పించుకోవడానికి జ్ఞానం సంపాదించుకో. తాగుడులో ఉన్నావా? జ్ఞానం సంపాదించుకో, తప్పించుకుంటావు. అక్రమంలో ఉన్నావా? తప్పించుకోవడానికి జ్ఞానమే. దొంగతనంలో ఉన్నావా? తప్పించుకోవడానికి జ్ఞానమే నీకు కాపాడుతుంది. నువ్వు చేస్తున్న మంచి చెడు జ్ఞాన వివేకములు నీకు తెలియజేస్తారు. కనుక నువ్వు తప్పించుకోవడానికి నీ పక్కవారు నేను పాడు చేయాలన్నా, నేను పాపం నడిపించాలన్నా, నువ్వు ఏదో విధంగా నిన్ను ఎక్కించాలన్నా వాటిని తప్పించుకోవాలి అంటే వివేకము కలిగి ఉంది. అలాంటి వ్యక్తుల దగ్గర దాంతోపాటు జ్ఞానం కూడా కలిగి ఉంటుంది. ఈ రెండింటినీ కలిగి ఉంటే ఆ దగ్గర ఏం చేస్తాం? వెంటనే తప్పించుకుంటాం. వస్తుందమ్మా అని ఏం చేస్తాం? వెంటనే ఏదో చెప్పుకుంటే వెళ్ళిపోతుంది. ఆ పాపం నీకు అవ్వకూడదు. ఆ పాపం, ఆ మాట వలన, ఆ పాపం వలన నీకు పది మనసు దేవుడిస్తూ నువ్వు దాంట్లో పడకుండా కాపాడబడతావు. స్తోత్రం చెప్పండి. అంటే నీవు ధరించుకుంటున్న కిరీటంలో ఏముంది అంటే నువ్వు తప్పించుకునేది జ్ఞానం ఉంది. నువ్వు తప్పించుకునే తెలివితేట ఉంది. ఆ తెలివితేట జ్ఞానమే యేసు ప్రభు. జ్ఞానము అంటే యేసు ప్రభు. కనుక ఆ జ్ఞానం కలిగి యేసు ప్రభు